దేవుడు చెప్పిన మాటలు ఏ పక్షపాతం లేని భార్యలకు చెప్తే భర్తలకు కూడా చెప్తాడు అనమాట. భార్యలకు లోబడి ఉండమంటే భర్తలతో అంటాడు, భార్యలు ప్రేమించమంటాడు, భార్యలు నిష్ఠూర పెట్టొద్దు అంటాడు. పురుషులకు ఒక బాధ్యత ఏంటంటే భార్యలు ప్రేమించాలి. ఆల్ ఎ ఉమన్ నీడ్స్ ఈజ్ నథింగ్ బట్ లవ్. ఒక స్త్రీని ప్రేమించగానే ఆ స్త్రీ ఎంతగా స్పందిస్తుంది. కానీ చాలామంది పురుషులు స్త్రీలను ప్రేమించడం వారికి రాదు. దే టేక్ హర్ ఫర్ గ్రాంటెడ్. ఆయన ఎప్పుడు ఇలాగే చేస్తుంది, చాకరీ దినమంతా కష్టపడుతుంది, చేస్తుంటుందిలే, పని చేస్తుంటుంది. కాదు, యూ హ్యావ్ టు లవ్ యువర్ వైఫ్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ వైఫ్. ఇక్కడ వాక్యంలో చూస్తే మీ ప్రార్థనలు దేవుడు వినాలంటే కూడా, మీ ప్రార్థనలకు ఆటంకము రాకుండా కూడా మీరు జ్ఞానం చొప్పున మీ భార్యలతో కాపురం చేయడి అని ఆదేశం. చూడండి, పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయడి. ఇది ఇంకొక ఆదేశము, 507వ ఆదేశం. జ్ఞానం చొప్పున మీరు కాపురం చేయండి. బలహీనమైన ఘటమని మీరే. బలహీనమైన ఘటం అంటే కేవలం శారీరకంగా బలహీనమే, అంటే పురుషులకున్న కండలు కానీ కండ బలం కానీ లేక వారికి ఉన్న శారీరకమైన ఆరోగ్యము స్త్రీకి లేకున్నా మానసికంగా షీ ఈజ్ నో లెస్. మానసికంగా కొన్నిసార్లు పురుషులను మించిన ధైర్యం స్త్రీలకు ఉంటుంది, మించిన శక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి స్త్రీ కూడా శక్తివంతమైన స్త్రీ. కానీ ఇక్కడ ఏంటంటే ఆదేశం, బలహీనంగా ఉంటారు వారు శారీరకంగా. యు అండర్స్టాండ్, దే ఆర్ వెరీ డెలికేట్ ఇన్ దేర్ బాడీ. వారు ఇంట పనిచేస్తారు. కొంతమంది స్త్రీలు అయితే బయట దినమంతా పనిచేస్తారు, తిరిగి వారి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పనులు కూడా కార్చుకొని ఉంటుంది వాళ్ళ కొరకు. అలాంటప్పుడు ఆ పురుషుడు ఏం చేయాలి? పురుషుడు భార్యను ప్రేమించేవాడైతే తాను కూడా ఇంటి పనులు సహకరించాలి. ఇంటి పనులు కేవలం స్త్రీలే చెయ్యాలని ఎక్కడన్నా రాసిందా? ఆ ఇల్లు నీదే కదా, ఆ భార్య నీదే కదా, పిల్లలు కూడా నీవారే కదా, నీ ద్వారానే పుట్టారు కదా. నువ్వు చేసే ప్రతి పని ఇంటి కొరకే చేస్తే నీకు అక్కడ మరి పని చేయడంలో ఏముంది కష్టతరం? భార్య ఆరోగ్యంగా ఉంటే నీకే దీవెనకరం కదా. నీ లోగిట నీ భార్య ఎలాగుంటుందండి? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారట? ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు మీద అంటే నీ మీద, నీ ఇంటి మీద సమాధానం ఉంటుంది. ఇవన్నీ దైవాశీర్వాదాలే. కానీ అలా సహకరించకుండా ఆ స్త్రీ మీద ఎక్కువ బరువు పడి ఇంట బయట పని చూసుకునే స్త్రీలు దినమంతా కష్టపడతారు. ఇప్పుడు ఆఖరికి సాక్ష్యం చెప్పిన స్త్రీ, నేను చాలా సంవత్సరాల నుండి నాకు తెలుసా, భర్త సహకారం లేక బయట పోయి సేల్స్ లేడీగా పనిచేసి ఆ ఎండ వానకంతా తడిసి ఇంటికి వచ్చి పిల్లలు చూసుకోవడం. ఆమె ప్రయాసపడి ఇప్పుడు హై షుగర్ పేషెంట్, హై బీపీ పేషెంట్, నిలవలేకపోతుంది. అంటే అలాగూ రోగిగా మారడానికి ఆమెకు ప్రేమించే భర్త లేడు, సహకరించే భర్త లేడు. కొందరు భర్తలున్న లాభం లేదు, అటివారు లేకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించే రీతిగా వారి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ లేని భర్త ఉంటేది, లేకుంటే ఏంటి? సహకరించాలి. భార్యని సొంత శరీరం వలె నువ్వు ప్రేమించాలట. ఏక శరీరం, మ్యాన్ అండ్ ద ఉమెన్ ది బికమ్ వన్ బాడీ. హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ వన్. వారు ఏక శరీరంగా ఉన్నారని క్రీస్తు సంఘాన్ని ప్రేమించే రీతిగా భర్త తన భార్యను ప్రేమించాలని. సంఘాన్ని ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కదా, అలా ప్రేమించాలని, వారిని నిష్ఠూర పెట్టకూడదని. జీవమాన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు. ఈ మధ్యలో ఈ వారంలో నేను కేరళ వెళ్ళి వచ్చాను. నేను అయ్యగారు ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది. కొంతమంది బంధువులతో కొద్ది సమయం గడిపినాను. ఒక 45 సంవత్సరాల ఒక స్త్రీ నాతో మాట్లాడుతుంది, కౌన్సిలింగ్ కావాలని. నేను ఆమెను ఒక గదిలో తీసుకెళ్ళి మాట్లాడినాను, ప్రార్థన చేశాను. ఆమె చెప్తుందన్నమాట, మా పెళ్ళై 29 సంవత్సరాలు అయింది ఆంటీ గారు, ఒక్కరోజన్నా నాకు సుఖం లేకుండింది, ఒక్కరోజన్నా నాకు ఈ వ్యక్తి నాకు నెమ్మది ఇవ్వలేదు,
ఒక్కరోజైనా సమాధానంగా నేను లేకుండా, ఆమె మంచి ఎయిర్లైన్స్లో మంచి ఉద్యోగస్తురాలు, చేతి నిండా జీతం ఇంటికి తెస్తుంది, అన్ని బాధ్యతలు నిర్వహిస్తుంది. షీస్ ట్రైనింగ్ బియాండ్ హర్ కెపాసిటీ. అయినా చెడ్డ మాటలు ప్రతిరోజు పలికి ఆమెను ఎంత వేధిస్తున్నాడంటే, చెడ్డ మాటలు ప్రతిరోజు కుమ్మరిస్తాడు. మళ్ళా నేను అన్నాను, మరి సహించుకో బిడ్డ, దేవుడు గొప్ప దేవుడు, మారుస్తాడంటే ఆమె అంటుంది, నేను సహించుకుంటాను కానీ మళ్ళీ బైబిల్ పట్టుకొని గొప్ప మాటలు చెప్తాడు, దీర్ఘ ప్రార్థనలు చేస్తాడు, అది నాకు సహించడానికి వీలు కావడం లేదు. ఇలాగ నాటకాలు ఇలాగ ఆడుతున్నాడు. చాలామంది ఇలా చేస్తారు, డబుల్ గేమ్. బయట పెద్ద భక్తుల్లాగా కనబడతారు, దీర్ఘ ప్రసంగాలు కూడా చేస్తారు. కొంతమంది కాపర్లే భార్యలు కొట్టేవారు ఉన్నారంట. అది చాలా ఆశ్చర్యం. హౌ కెన్ యూ లీడ్ పీపుల్ వెన్ యూఆర్ నాట్ హ్యావింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఎట్ హోమ్? యూఆర్ బీటింగ్ యువర్ వైఫ్ and doing long prayers. Is it acceptable to God? దేవుని వాక్యానికి లోబడాలి కదా. భార్యను కొట్టి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. టీవీ ద్వారా వినని ఈ మాట, ఎవరికన్నా తాకుతుందేమో, ఎవరైనా మారుతారేమో. ఇక దేవుడే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బీట్ యువర్ వైఫ్. హౌ కెన్ యూ బీట్ యువర్ ఓన్ బాడీ, హర్ట్ యువర్ ఓన్ బాడీ? కాబట్టి మీ ప్రార్థనలు దేవునికి చేరాలంటే, మీ ప్రార్థనలు మరి ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు అని రాస్తున్నాడు పేతురు తన పత్రికలో. మనం అనుకుంటాం మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి చేరిపోతుందని. చేరదు. నువ్వు పాపం చేస్తే నీ ప్రార్థన అక్కడే ఆగిపోతుంది, దేవుని సన్నిధికి చేరదు ఆ ప్రార్థన. దేవుని వాక్యాన్ని విధేయత చూపినప్పుడే నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతుంది. When you disobey God's command, how can your prayers reach God's ears? God will be dumb to your prayer అన్నమాట. అందుకే కొందరు జీవితం అంతా ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థనలు దేవునికి వినబడదు. దేవుని హస్తం ఎప్పుడు కుర్చ కాలేదంట, చెవులు ఎప్పుడు మందం కాలేదంట. కానీ పాపాలే దేవునికి నీకు అడ్డుగా నిలబడుతుందని యెషయా 59 మొదటి 2 వచనాల్లో ఉంది. కాబట్టి నీ ప్రార్థనలకు అభ్యంతరం రాకుండా, నీకు దేవునికి ఉన్న బంధము తెగిపోకుండా, నీవు జ్ఞానం చొప్పున నీ భార్యతో కాపురం చేయాలి, నీ కుటుంబాన్ని చక్కగా ఏలాలి, శ్రద్ధ వహించాలి, బాధ్యత కలిగి బ్రతకాలి అని వాక్యం బోధిస్తుంది. నేను పురుషుణ్ణి, నేను చేసిందంతా చెల్లిపోతుంది, నా చెప్పు కింద తేల్లాగా ఉండాలట ఒక అతను అంటున్నాడు. చెప్పు కింద తేల్లాగా సృష్టించాడా? ఆయన నరుని స్త్రీని తన రూపంలో సృష్టించుకున్నాడు కదా. ఉమెన్ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆదికాండం 1:26లో ఉంది, తన రూపంలో మరి సృష్టించినాడు, స్త్రీని పురుషునిగా చేశాడట. ఇద్దరిని కూడా తన రూపం ఇచ్చి చేశాడు. చెప్పు కింద తేల్లాగా నలిసేయాలి, అలాంటి మాటలు కూడా రాకూడదు. సో జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఎక్కువ బలహీనమైన ఘటమని, శారీరకంగా షీ ఈజ్ వీక్, కన్సిడర్ హర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ హర్, యు లవ్ హర్. చాలినంత ప్రేమ నువ్వు ఇచ్చిన తర్వాత ఆమె ఇంకెక్కడ పోతుంది ప్రేమను వెతుక్కుంటూ? తప్పకుండా ఆమె నీకు లోబడే ఉంటుంది. కాబట్టి వాక్యము మనకు నేర్పిస్తుంది పురుషులకున్న ఆదేశము, పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో వారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. చాలామంది పురుషులు ఒక్క మంచి మాట కూడా అన్నారండి. ఇంత బండెడు చాకిరి చేస్తుంది ఆ స్త్రీ, కానీ ఒక్కరోజన్నా ఆమె ఎదురు చూస్తుంది, నా భర్త నన్ను మెచ్చుకుంటాడా? నెవర్. నో కాంప్లిమెంట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద హస్బెండ్స్ మౌత్. అంటే వాళ్ళు ఈవెన్ మెచ్చుకుంటే ఎక్కడ నెత్తి మీదకి ఎక్కుతుందో అని అనుకుంటారో, భయపడతారేమో. ఒక్క మంచి మాట కూడా చెప్పారు. కొంతమంది అయితే చాలా జ్ఞానం కలిగి ఉంటారు పురుషులు. ఏదో ఒక కొత్త చీర, జేనడంత మల్లెపూలు ఏదో తెచ్చుతారు. ఇక ఆమె ఎంత సంతోషంతో ఉంటుందంటే చెప్పలేం. దే నో హౌ టు విన్ హర్ హార్ట్. పరిశుద్ధ గ్రంథం అంటుంది, నీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానం చొప్పున నీ భార్యతో నువ్వు కాపురం చేయి. దిస్ ఇస్ ఎ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. తర్వాత చూడండి 8వ వచనం, 1 Peter 3:8. ఇది విశ్వాసులకు ఇచ్చే ఆదేశం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై
ఉండుడి. దేవుని బిడ్డలకు ఉన్న ఆదేశం ఏంటంటే ప్రతి విశ్వాసి, రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు ఇతరులతో ఏక మనసు కలిగి ఉండాలి. కుటుంబంలో ఉండాలి ఏక మనసు, ప్రేమ ఉండాలి. చారిటీ ఆల్వేస్ బిగిన్స్ అట్ హోమ్. కుటుంబంలోనే ఐకమత్యం, ప్రేమ, సహనము, ఈ సుగుణాలన్నీ కుటుంబంలో నుండే నువ్వు చూపాలి. అక్కడి నుండే బయలుదేరాలి బయటి ప్రపంచానికి. కుటుంబంలో నువ్వు ఒక రాక్షసులాగా ఉండి సంఘానికి వచ్చి తోటి విశ్వాసాన్ని ఎప్పుడు ప్రేమించలేవు. లవ్ ఆల్వేస్ బిగిన్స్ అట్ హోమ్. మరి ఇక్కడ యేసు ప్రభు నామాన్ని ధరించిన నీవు క్రైస్తవుడు, రక్షింపబడిన నువ్వు ఇతరులతో ఏక మనసు కలిగి ఉండాలి. ఆల్వేస్ ట్రై ఫర్ యూనిటీ. ఇంట్లో కూడా ఐకమత్యం కొరకున్న ప్రయాసం ఉండాలి. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలని వాక్యంలో ఉన్నది. మరి ప్రేమ ఉండాలి, తగ్గింపు ఉండాలి, అలాగే ఇతరుల గురించి ఉన్న శ్రద్ధ కూడా ఉండాలని వాక్యంలో ఉంది. ఒకవేళ అసమాధానం ఉంటే వెంటనే సమాధాన పడాలి. మా ఇంట్లో ఎప్పుడు కలహం ఉండదండి అంటే అది పెద్ద అబద్ధమే అది. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక చిట్పట్ అని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమించే వరకు కూడా నీ కోపం నిలిచి ఉండకుండా వెంటనే సమాధాన పడి, ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలు వినడానికి ఉంది కదా వాక్యంలో. టు బ్రింగ్ అబౌట్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ సో దట్ గాడ్ మే హియర్ యువర్ ప్రేయర్స్. ఇక్కడ ఏక మనస్కులై మీరు ఉండాలి. ఒకరి సుఖ దుఃఖములందు మీరు పాల్పొందాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. కరుణతో ఉండాలి మీ హృదయము. వినయముతో ఉండాలి మీరు ప్రవర్తించాలి. ఎందుకు అన్నప్పుడు 9వ వచనంలో ఉంది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఇది కమాండ్, ఆదేశం తీసుకుంటున్నాము. మరి 508వ ఆదేశం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడినారు. అవును, అబ్రహాముకు దేవుడు సెలవిచ్చిన ప్రతి ఆశీర్వాదానికి మనం వారసులమే. ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అబ్రహాం వి బికమ్ హెయిర్ టు ఆల్ ద బ్లెస్సింగ్స్. అంటే వి ఇన్హెరిట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ ఈస్ గివెన్ టు అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వాదాలు ప్రతి విశ్వాసి కూడా పొందుకోదగిందే. ద్వితీయోపదేశకాండం 28:1-14 అన్ని ఆశీర్వాదాలే. ఆశీర్వాదాలన్నీ విశ్వాసి పొందుకోవచ్చు. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు, పైవారుగా ఉంటావు, కింది వారుగా ఉండరు. బయటికి వెళ్ళినప్పుడు దీవిపడతావు, లోనికి వచ్చినప్పుడు దీవిపడదు. నువ్వు అప్పు ఇస్తావు, అప్పు చేయవు. నీ పంట, నీ భూఫలము, నీ గర్భఫలము దేవుడు దీవిస్తాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలన్నీ నీకు కలగాలంటే నీవు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఇతరులను ఆశీర్వదించమంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ బ్లెస్సింగ్ యూ బ్లెస్ అదర్స్. ఇతరులను శపించకూడదు. కొందరికి ఇతరులను శపించడం అలవాటుగా ఉంది, అది మానుకోవాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరులను శపించొద్దు. కీడు చేస్తే కూడా మేలుతో ఆ కీడును జయించాలి. ఎవరైనా దూషిస్తే ప్రతి దూషణ చేయకుండా వారిని ఆశీర్వదించాలని ఆదేశం చూస్తున్నాం. 10వ వచనంలో మరి ఒక ఆదేశం ఉంది, 509వ ఆదేశం ఇది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఉపాదేశం ఇది. 34వ కీర్తన 11-16 వచనాలు మీరు చదివితే దీని గురించి విశదీకరణ ఉంది. జీవం చూడాలని ఉందా? డూ యూ వాంట్ టు లివ్ లాంగ్? సో మైండ్ యువర్ టంగ్. నీ నోటి నుండి చెడ్డ మాటలు రాకూడదు. నువ్వు మంచి దినాలు చూడాలని ఆశిస్తున్నావు నీ జీవితంలో. యూ వాంట్ టు సీ గుడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్. సో కంట్రోల్ యువర్ టెంపర్ అండ్ యువర్ టంగ్. చెడ్డ మాటలు పలకకు. చెడ్డ దినములు నువ్వు చూడలేవు, మంచి దినాలే చూస్తావు నీ జీవితాంతం. నువ్వు బ్రతుకు దినములన్నిటినూ కృపాక్షేమములే నీ వెంబడి వస్తుంది. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప నిన్ను వెంబడించాలంటే నీవు దేవుని వాక్యం వినాలి, చదవాలి, విధేయత చూపాలి, జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడుస్తావా అంటే చెడ్డ దినాలు కూడా ఉందని అర్థం. చెడు చేసేవారికి చెడ్డ రోజులు ఉంటాయి, మంచి చేసేవారికి మంచి రోజులు ఉంటాయి. చెడ్డదాన్ని నువ్వు పలకొద్దు. నీ నాలుగు కపటపు మాటలు పలకకుండా పెదవులను కాచుకొనాలంట. పెదవులను హౌ టు గాడ్ యువర్ లిప్స్, ఇట్ రిక్వైర్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నోటి నుండి వచ్చిందంతా మాట్లాడతారు, చెడ్డ బూతులు. మళ్ళీ బైబిల్ పట్టుకొని వస్తారు, ఇంట్లో చెడ్డ మాటలు మాట్లాడతారు. భయంకరం అన్నమాట. నీ నాలుక ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్. ఈ వాక్శక్తి అనేది చూడండి, చెట్లకు లేదు, చీమలకు లేదు, జంతువులకు లేదు, మృగాలకు లేదు, సృష్టిలో దేనికి లేదు. కేవలం దేవుని రూపంలో సృజింపబడిన నీకు నాకు
వాక్శక్తి ఉంది. దేవుని స్తోత్రం. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దామా? యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ స్పీచ్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ యాజ్ ఎ హ్యూమన్. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ స్పీక్ బ్యాడ్ వర్డ్స్. చెడ్డ మాటలు, భక్తిహీనుడట చెడ్డ మాటలు కుమ్మరిస్తాడు. కొందరు మరి దూషణపు మాటలు, అబద్ధములు కూడా వారి పెదవుల ద్వారా పలుకుతారు. అట్టిది చాలా హేయమని వాక్యంలో ఉంది. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. పరిశుద్ధ గ్రంథంలో చాలా బాగుంది మాట. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలంట. యూ టు పర్స్యూ పీస్. అంటే నువ్వు ఏం చేస్తే ఇంట్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, నీ ఉద్యోగ స్థలంలో సమాధానాన్ని వెతకాలి. యువర్ గోల్ షుడ్ బి పీస్. సమాధానమే నీ గురిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు కన్నులు 12వ వచనం చూడండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. దేవుని బిడ్డలు ప్రార్థన చేసి దేవుడు వింటాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, భక్తిహీనుల ప్రార్థన ఆయనకు హేయకరం అంట. ఆయన కన్నులు ఎప్పుడు నీతిమంతుల మీద ఉందంట. ఆయన చెవులు ఎప్పుడు నీతిమంతులు చేసే మొర మీద జొచ్చి ఉన్నాయంట. అంటే హీ ఆల్వేస్ హియర్స్ ద ప్రేయర్ ఆఫ్ ద రైటియర్స్. హిజ్ ఐస్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద రైటియర్స్ పీపుల్. హీ విల్ ఆనర్ దేర్ ప్రేయర్స్. కానీ భక్తిహీనత నీలో ఉంటే తొలగించుకోవాలి. భక్తిహీనుడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కాబట్టి కీడు చేయకుండా మేలు చేయడం నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి విధేయత చూపాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఈ 4 ఆదేశాలను మరి మీ హృదయంలో ముద్రించాలని నేను కోరుతున్నాను. 4 commands we have today meditated. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసి అందరూ ఒకసారి లేచి నిలబడదాం. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సింహ పిల్లలైనా లేమి కలిగి ఆకలిగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువలేదని కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. దేవుని మార్గంలో దేవుని మాటలకు విధేయత చూపేవారికి ఈ లోకంలో ఏ కొదువ లేదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు అట్టి వారికి అనుగ్రహిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ఈరోజు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం నుండి 12 వచనాలు మేము ధ్యానించినాము. 4 ఆదేశాలు కూడా ధ్యానించడమైంది. స్త్రీలకు ఆదేశం, పురుషులకు ఆదేశం, విశ్వాసులకు ఆదేశాలు. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మా అందరితో మాట్లాడినారు. స్త్రీలు పవిత్రమైన ప్రవర్తన కలిగి తమ స్వపురుషులకు లోబడి ఉండి మరి సాధువైనట్టు మృదువైనట్టు అక్షరాంకాలను ధరించుకుంటే తప్పకుండా అవిశ్వాసి అయిన భర్త కూడా ప్రభు మార్గంలోకి రాగలడని ఒక గొప్ప వాగ్దానముతో కూడిన ఆదేశం మేము ధ్యానించినాం. పురుషులు కూడా భార్య బలహీనం ఘటమైన జీవమను కృపావరంలో పాలి భాగస్తులుగా ఉన్నారని, తమ సొంత శరీరం వల్ల వారి భార్యలను ప్రేమించాలని, వారు నిష్ఠూర పెట్టకూడదని, వారి ప్రార్థనలకు అభ్యంతరం రాకుండా జ్ఞానం చొప్పున వారు తమ భార్యలతో కాపురం చేయాలని ఆదేశం మేము చూసినాం. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఏక మనస్సుతో కరుణాచిత్తులై సమాధానాన్ని వెతుకుతూ అందరితో ఐకమత్యం పాటించాలని, ఆశీర్వాదానికి వారసులొట్టుకు మమ్మల్ని పిలిచినావని, మేము నీ ఆశీర్వాదాలకు మరి తండ్రి వారసత్వం మాకు అనుగ్రహించిన పొందుకోవడానికి మమ్మల్ని పిలుచుకున్నావు. కాబట్టి నీకు అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉండాలని మీరు మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయనా
జీవాన్ని చూచి మంచి దినములు చూడాలని ఆశించేవాడు చెడ్డ మాటలు కానీ కపటపు మాటలు కానీ తన నోట రానియకుండా పెదవుల నుండి నైనా మంచి మాటలు రావాలని, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలని పరిశుద్ధ గ్రంథంలో మేము చూసినాం. అవును ప్రభు, నీ మాటకు మేము విధేయత చూపాలి. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ టు యువర్ వర్డ్ లార్డ్. నీ వాక్యము ఎప్పుడైతే మేము విధేయత చూపుతామో తప్పకుండా అసాధ్యమైనవన్నీ సాధ్యపరిచి ఏ లోటు లేకుండా మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడు ఆయన. నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని సాతానుడు అపహరింపకుండా నీరు కట్టి ప్రతి హృదయంలో ఫలింప చేయమని, మంచి నేలను పడి విత్తనం ఏ విధంగా నూరంతలుగా ఫలిస్తుందో అలాగే విత్తనం వంటి నీ వాక్యాన్ని ప్రతి హృదయంలో కూడా ఫలింపజేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనం సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. జీవపు మాటలు సజీవ